అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమంను వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానమును అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించిన ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ముందుగా పరిశుద్ధ గ్రంథంలోని వాక్య భాగాన్ని చదువుకుందాము. లూకాసు వార్త 19వ అధ్యాయము 37వ వచనం 38వ వచనం చదువుతున్నాను, ఏకీభవించండి. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవ, ప్రేమ స్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ఈ ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి నాయన, నీ మాటలు మాకు అవసరమై ఉన్నవి దేవా. జీవము కలిగినటువంటి నీ మాటలను మాకు వినిపించమని, సమాధానం మాకు దయచేయమని, అలనాడు ప్రభువా నాయన యెరూషలేము వీధులలో తండ్రి, ఇదిగో మరి ఈ రోజున మటలాదివారము సందర్భముగా ప్రభువా నాయన, మీరు గాడిద మీద నాయన వస్తూ ఉన్నప్పుడు ప్రజలైనటువంటి వారు తండ్రి నాయన ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని ఓసన్నా జయము జయమని పలికినటువంటి రోజుగా ప్రభువా, ఘనమైనటువంటి ఆహ్వానమును తండ్రి మీకు తెలియపరిచినటువంటి రోజుగా, పండుగ ఆచరిస్తున్నటువంటి ఈ రోజున తండ్రి, ఇదిగో నీ బిడ్డలకు కావలసినటువంటి వర్తమానమును దయచేసి నీ బిడ్డల జీవితంలో ప్రభువా పండుగ వాతావరణమును అనుగ్రహించుమని, సంతోషము సమాధానము బయట బిడ్డలకు దయచేయమని యేసు నామములు అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవనామమున మీ ఎల్లరికూ కూడా శుభములు కలుగును గాక, ఆమేన్. అందరూ బాగున్నారా? మరి దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మరి ఒక దినమును మనకు దానముగా ఇచ్చాడు. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భము, ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ కూడా మనము చూస్తూ ఉన్నాం. ఏమిటి ఈరోజు ఈ ఆదివారానికి ఉన్నటువంటి ప్రత్యేకత? మరి ఉదయకాలం అందరూ కూడా చక్కగా మట్టలు పట్టుకుని, ఖర్జూర మట్టలు పట్టుకుని ఓసన్నా జయము జయమని చక్కగా మరి బయట తిరగడానికి, అనగా మరి ఆ విషయం చెప్తానికి అందరికీ కూడా తెలియచేయడానికి, అంత మాత్రమే కాదు, ఆనాడు యేసుక్రీస్తు ప్రభువు యెరూషలేములోనికి గాడిద మీద వచ్చినప్పుడు ప్రజలైనటువంటి వారు ఖర్జూర మట్టలు చేత పట్టుకుని ఓసన్నా జయము జయమని ఏ విధముగా అయితే ఆ యొక్క జయధ్వనులు వినిపించారు, అలాగే మరి విశ్వాసులైనటువంటి వారందరూ కూడా, అన్ని సంఘాల వారు కూడా ఈరోజు ఉదయకాలము మరి చక్కగా తిరుగుతూ ఉన్నారు, మేము చూచాము. అలాగే మా సంఘ బిడ్డలు కూడా మరి మేము కూడా కలిసి మరి వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు. చాలా సంతోషం. ఎందుకు ఇంత సంతోషము, ఎందుకు ఇంత ఆనందము అని మనం గమనించినట్లయితే, ఒక రకంగా చెప్పాలి అంటే కనుక ఇది పరిశుద్ధ వారానికి ప్రారంభ రోజుగా కనబడుతూ ఉంది. ఈ ఆదివారం మొదలుకొని మనం గమనించినట్లయితే కనుక శనివారం వరకు కూడా మరి పరిశుద్ధ వారముగా లెక్కిస్తూ ఉన్నారు. ఈ వారములో గుడ్ ఫ్రైడే రోజున, అనగా శుక్రవారం, శుభ శుక్రవారం రోజున మనందరి నిమిత్తము ఆయన తన ప్రాణమును పెట్టినట్టుగా మనమందరం బాగుగా ఎరిగిన వారమై ఉన్నాం. ఆయన చనిపోయి 2000 సంవత్సరాలు అయినప్పటికీ మనము మరి ఆ రోజును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చాలా విలువైనటువంటి రోజుగా మనము పరిగణిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, 3వ రోజున ఆదివారం ఈస్టర్ రోజున ఆయన తిరిగి లేచినటువంటి రోజు, పునరుద్ధాన దినముగా, నిజముగా అద్భుతమైనటువంటి రోజుగా దాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. చాలా సంతోషము. చాలామంది మరి ఆ రోజును జ్ఞాపకం చేసుకోరు, కానీ చాలా మట్టుకి అందరూ కూడా ఈస్టర్ పండుగను జరుపుకుంటూ ఉంటారు. చాలా సంతోషం. ఎందుకంటే విలువైనటువంటి రోజు, అది మనకు ఆధారమైనటువంటి రోజు అనే విషయాన్ని కూడా దేవుని సేవకునిగా తెలియజేస్తోంది. ఎందుకంటే మరి మరణాన్ని గెలిచాడు ఆయన, మరణ భయాన్ని తొలగించాడు, మరణపు ముళ్ళును విరిచాడు ఆయన, మొట్టమొదటిగా మృతులలో నుంచి తిరిగి లేచినటువంటి సజీవుడు ఆయనే. కాబట్టి ఆ రోజు చాలా ప్రాముఖ్యమైనది. మరి దానికి సిద్ధపాటుగా ఇది మనకి ఈరోజు మటలాదివారాన్ని మనము జరుపుకుంటూ ఉన్నాం. చాలా సంతోషం. ఉదయకాలం అంతా కూడా మొత్తం అన్ని ప్రాంతాల వారు, అన్ని చోట్ల కూడా సంఘాల వారందరూ కూడా వీధుల్లోనికి వచ్చి మరి జయనాదాలు తెలియచేస్తూ, ఓసన్నా జయము జయమంటూ స్తుతికీర్తనలు పాడుతూ ఆయన నామాన్ని మహింపరుస్తూ అలా తిరుగుతూ ఉంటే మరి చాలామంది ప్రజలు చూస్తూ చాలా సంతోషిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే దేవుని నామాన్ని మహిమపరచవలసిన వారమై ఉన్నాం. ఈరోజు మరి అలాంటి కార్యక్రమాన్ని మరి ఉదయకాలం జరిపించుకున్నారు చాలామంది. మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో దానికి సంబంధించినటువంటి విషయాలు, అనగా మటలాదివారంకు సంబంధించిన విషయాలు మనం ఈరోజు మాట్లాడుకోవాల్సిన వారమై ఉన్నాము. అందరికీ కూడా మరి మటలాదివారం యొక్క శుభాశిష్యులు మీ అందరికీ కూడా దేవదేవుడు అనుగ్రహించును గాక, ఆమేన్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు
ఆయన చేస్తున్నటువంటి కార్యము. యెరూషలేములోనికి ఆయన అనేక మార్లు వచ్చాడు యెరూషలేముకి. కానీ ఈసారి యెరూషలేముకు ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి పని మీద వస్తూ ఉన్నాడు ఆయన. ఆ ప్రత్యేకమైన పని ఏమిటంటే ఆయన ఈ భూలోకంలోనికి ఎందుకు వచ్చాడో ఆ పని ఇక ముగించడం అవుతూ ఉంది. ఆ పని ముగించే సమయము ఆసన్నమైంది. ఆ గడియలు ఆసన్నమయ్యాయి. ఆ కాలము సమీపించింది. కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఇప్పుడు ఆ యొక్క వచ్చినటువంటి ఆ కాలము, అనగా ఆయన వచ్చిన పని ఏమైతే ఉందో ఆ పనికి సరైనటువంటి కాలము వచ్చేసిందండి. ఎందుకు అంటే కనుక మరి ఈ ఆదివారం మొదలు పెడితే కనుక దాదాపుగా మనం గమనించినట్లయితే కనుక మరి 6వ రోజుగా ఉన్నటువంటి ఆ రోజు అనగా శుక్రవారం రోజున ఆయన మరి విశ్రమించడానికి అనగా తన ప్రాణమును పెట్టడానికి ఆయన మరి సిద్ధపడేటటువంటి వారముగా ఈ వారం కనబడుతుంది. అందుకే దీన్ని పరిశుద్ధ వారము అంటారు, హోలీ వీక్ అని పిలుస్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ మరి ఈరోజు ఉన్నటువంటి ప్రత్యేకత అనగా యెరూషలేములోనికి ఆయన అడుగు పెడుతూ ఉన్నాడు. ఆయన యెరూషలేములోనికి అడుగు పెడుతున్నటువంటి ఆ క్రమాన్ని మనం గమనిస్తే కనుక లూకాసు వార్త 19వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూస్తే ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న బేతనియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి, అనగా అక్కడ బేతనియా అనేటటువంటి గ్రామాలు, బేతనియా అనే గ్రామం అనగానే మనందరికీ బాగా తెలుసు. ఎందుకంటే అక్కడ మరి మార్తా మరియా లాజరు ఉన్నటువంటి కుటుంబము, అక్కడ ఉన్నటువంటి దాఖలాలు మనందరికీ తెలుసు. ఎందుకంటే బేతనియా అనగానే వారి కుటుంబం మనకు జ్ఞాపకం వస్తుంది. మరి ఆ బేత్పగా అనేటువంటి ఆ ప్రాంతాల దగ్గరకు వచ్చినప్పుడంట యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేస్తున్నారంటే 2 శిష్యులను రమ్మంటున్నాడు ఆయన. రమ్మని ఆయన చెబుతున్న పని ఏమిటంటే తన శిష్యులనిద్దరిని పిలిచి, మీరు ఎదుటిగానున్న గ్రామమునకు వెళ్ళుడి. మీరు తిన్నగా వెళుతూ గ్రామం వస్తుంది, అక్కడికి వెళ్ళండి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. కట్టబడినటువంటి ఒక గాడిద పిల్ల మీకు కనబడుతుంది. దాని మీద ఏ మనుష్యుడు ఎన్నడూను కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకుని రండి. అంటే ఆ గాడిద మీరు నడుచుకుని వెళ్తా ఉంటే మీకు గాడిద కనబడుతుంది, గాడిద పిల్ల కనబడుతుంది. మీరు కనబడిన వెంటనే వెళ్ళండి, అది బయట కట్టబడి ఉంటుంది. దాన్ని మీరు విప్పండి. విప్పుతున్నప్పుడు యజమానుడు అడుగుతాడు, అడిగినప్పుడు ఇది ప్రభువుకు కావలసి ఉన్నదని చెప్పండి. ఎంత గొప్ప విషయాలండి ఇవన్నీ కూడా. దేని గురించి? గాడిద గురించి. దేవునికి స్తోత్రం. ఈ మటలాదివారం రోజున, ఈ మటలాదివారములో ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయి, విలువలేనటువంటి గాడిద పొందుకుంటుంది. గమనించాలి. విలువలేని వారిని ఆయన వాడుకుంటానన్నాడు, అజ్ఞానులని ఆయన వాడుకుంటాడు. సమాజంలో ఏ గుర్తింపు లేదు. సమాజంలో అందరూ కూడా నిందిస్తూ ఉన్నారు, అందరూ కూడా హింసిస్తూ ఉన్నారు. అలాంటి వారే దేవుడికి కావాలి. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ మిమ్మల్ని కూడా సమాజము హేళి చేస్తుందా, బాధ పెడుతుందా, నా అన్నవారు ఎవరు లేక ఒంటరిగా నీవు గనక ఈ వాక్యం వింటూ ఉంటే నీకు ఒక శుభవార్త. నీవు ఎవరికి కావలసిన నీ యొక్క అవసరము ఉన్నా లేకపోయినా కానీ దేవునికి నువ్వు కావలసి ఉన్నావు. నేను అనేక మంది విడిచిపెట్టి ఉండొచ్చు, నేను అనేక మంది వద్దంటూ ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభువు వారికి నువ్వు కావలసి ఉన్నావు. ఆయన నిన్ను ఆదరించడం సిద్ధముగా ఉన్నాడు. అనేక మంది నిన్ను బాధిస్తున్నారేమో, కానీ ఆయన నిన్ను ఆదరిస్తాడు. నువ్వు ఆయన కావాలి. ఈ వాక్యం ద్వారా మనం గమనించాలి. ఇక్కడ కట్టబడినటువంటి ఒక గాడిదను విప్పుకొని రమ్మని చెబుతూ ఉన్నాడు యేసు ప్రభు. అంత మాత్రమే కాదండి, యజమానుడు అడుగుతాడు. అడిగినప్పుడు మీరు చెప్పవలసినటువంటి మాట ఏమిటంటే, ఆ గాడిద పిల్ల విప్పునప్పుడు దాని యజమానులు మీరు గాడిద పిల్లని ఎందుకు విప్పుచున్నారని అడుగుతారు. అడిగినప్పుడు అందుకు వారు, ఇది ప్రభువుకు కావలసి ఉన్నది. కట్టబడి ఉన్నటువంటి గాడిద, దాన్ని కనుగొనాలి. విప్పుతున్నప్పుడు కావలసి ఉన్నదని చెప్పాలి. చెప్పి దాన్ని తోలుకురండి అని చెప్పేసి మరి 2 శిష్యులను పంపినట్టుగా ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భాలను మనం పరిశీలన చేస్తే ఆ గాడిదను మొత్తం మీద మరి తీసుకొచ్చినట్టుగా మనకి మార్కు సువార్త, మత్తయి సువార్త, అలాగే లూకా సువార్త, యోహాను సువార్తలో కూడా మనకి ఈ విషయము మనకు చాలా
క్లియర్గా కనబడుతూ ఉంది. దేవుని మహిమ కలుగును గాక. ఆ కట్టబడినటువంటి గాడిదను మరి వారు విప్పుకొని తీసుకొచ్చారు. యజమానుడు అడిగితే ప్రభువు కావలసి ఉన్నదని చెప్తే మొత్తం మీద వాడేం మాట్లాడకుండా పంపించాడు. అలా తీసుకొచ్చినటువంటి ఆ గాడిద మీద మరి గమనించాలి, బట్టలు వేశారంటండి, వస్త్రములు వేశారంట. అంత మాత్రమే కాదు, ఆ వస్త్రములు వేసి ఆ గాడిద మీద యేసుక్రీస్తు ప్రభు వారిని ఎక్కించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తరువాత వారు దాన్ని యేసు వద్దకు తోలుకుని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా, అనగా గాడిద వెళుతూ ఉంటే ఆయన గాడిద మీద ఉన్నారు, వెళుతూ ఉంటే బట్టలు వేసినట్టుగా, తమ బట్టలను అక్కడ వేసినట్టుగా, అలాగే మరి చెట్ల కొమ్మలను వేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. బట్టలు దారి పొడుగునా పరచిరి. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యులు సమూహముగా సంతోషించుచున్నట్టుగా మనం కనబడుతూ ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు గాడిద ఎక్కిన తరువాత ఆ దారి ఎలాగుందంటే గనక మట్టలు వేశారు అక్కడ. అంత మాత్రమే కాదు, చెట్ల కొమ్మలను కూడా వేశారు, అలాగే బట్టలు కూడా పరిచారంట. అంటే ఘనమైనటువంటి స్వాగతము అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పొందుకుంటూ ఉన్నారు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆ గాడిద అనుకుంటుంది కదా, నేను ఎంత ఘనమైనటువంటి స్థాయి పొందుకుంటున్నానేంటి అని ఆ గాడిద మనసులో అనుకుంటుందంట. ఎందుకు అంటే కనుక మరి గాడిదంటే మనందరికీ కూడా ఏంటి, చిన్న చూపే కదా, మనకందరికీ చిన్న చూపే. అందుకే ఇప్పుడు కూడా మనం ఎవరినైనా తిట్టాలంటే గాడిద అనే మాట వాడుతూ ఉంటాం. ఆటోమేటిక్గా మన నోట్లోంచి వచ్చే మాట అదే, గాడిద అని మాట్లాడుతూ ఉంటాం. అంటే ఎవరినైనా తిట్టాలంటే, ఎవరి మీద కోపం వచ్చిందంటే ఆ సందర్భాల్లో మనకు జ్ఞాపకం వచ్చే జంతువు ఏమిటంటే గాడిదే జ్ఞాపకం వస్తుంది. గాడిదని అలా తిడతా ఉంటాం మనం. ఇది కామని అందరికీ తెలిసినటువంటి విషయం ఇది. మరి అలాగా చెదరించుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కిన తర్వాత నిజంగా ఆ గాడిద స్థాయి మారిపోయింది. ఆ గాడిద అనుకుంటుంది కదా, అందరూ నన్ను చేదరించుకుంటారు కానీ ఇదేంటిది, మట్టలేస్తున్నారు, స్వాగతం పలుకుతున్నారని చెప్పి ఆ గాడిద మురిసిపోతుందండి. దేవునికి మహిమ కలుగును గాక. అలా ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ఖ్యాతి దేనికి లభిస్తుందంటే గాడిదకి లభిస్తుంది. ఎందుకు దానికి అంత ప్రత్యేకమైన ఖ్యాతి వచ్చింది అంటే, గాడిద యొక్క విలువ దానికి ఎలా వచ్చింది అంటే కనుక పైన ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారే దానికి విలువిచ్చాడు. ప్రజలందరూ బట్టలు వేసేది, ప్రజలందరూ కూడా చెట్ల కొమ్మలు వేసింది, అలాగే ప్రజలందరూ కూడా జయధ్వనులు చేస్తుంది. ఎవరి కోసం అంటే యేసుక్రీస్తు ప్రభువారి కోసం. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఇది ధరించుకుని యేసుక్రీస్తు ప్రభువారిని మోసుకుని తీసుకువెళ్తుంది కాబట్టే దీని ఘనత మారిపోయింది, దీనికి ఘనత వచ్చింది, దీని పరిస్థితి మారిపోయింది, ఘనత కలిగింది. ఎంత గొప్ప విషయం అండి ఇది. అంత మాత్రమే కాదండి, ఆయన వెళుతూ ఉన్నప్పుడు గమనించాలి, మరి జయధ్వనులు చేస్తూ ఉన్నారు. ఒక రాజుగారిగా మరి ఆయన వెళుతూ ఉన్నాడు. ఓసన్నా జయము జయము అంటూ, యూదుల రాజా జయము జయము అంటూ జయధ్వనులు చేస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాము. ఈ సందర్భాలు చాలా అద్భుతమైనటువంటి మరి సందర్భాలుగా దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు. యోహాను సువార్త 12వ అధ్యాయములో చూసినట్లయితే కనుక 12వ అధ్యాయము 12వ వచనం నుంచి ఈ మాటలు చదివినట్లయితే మనకు కనపడుతోంది. మరునాడు ఆ పండుగ వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూర మట్టలు పట్టుకుని ఆయన ఎదుర్కొనబోయి, జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని, అనగా యేసుక్రీస్తు ప్రభువారు రాజుగా ఆయన వస్తూ ఉన్నాడు, యూదుల రాజుగా ఆయన పిలవబడుతూ ఉన్నాడు. మరి సర్వ తలమునకు రాజు ఆయనే, సర్వమునకు రాజు ఆయనే, మహారాజుగా ఆయన మనకు కనపడుతూ ఉన్నాడు. రాజులకే రాజు ఆయన, ప్రభువులకే ప్రభువుగా ఉన్నాడు ఆయన. అవును, చాలా అద్భుతమైనటువంటి ఒక మాట అక్కడ వాళ్ళందరూ అంటూ ఉన్నారు. ఎవరంటున్నారంటే యూదులే అంటూ ఉన్నారు, రాజు అని ఆయన పిలువబడుతూ ఉన్నాడు. మరి రాజు ఎలా వస్తూ ఉన్నాడంటే కనుక గాడిద మీద వస్తూ ఉన్నాడు. అవును, ఈ మాట కూడా మనం గమనించాలి. ఎందుకు గాడిద మీద ఆయన వస్తూ ఉన్నాడంటే ఒక ప్రవచనము నెరవేరాలి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో చెప్పినటువంటి ప్రవచనము, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడునై దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. నీ రాజు మామూలుడు కదండి.
ఈ రాజు మామూలుడు కాదు, నీతిపరుడు ఆయన, రక్షణ గలవాడు ఆయన, దీనుడై వస్తూ ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిలో ఈ ప్రవచనం జరగాలి. జకర్యా గ్రంథంలో రాయబడినటువంటి ఈ ప్రవచనము జరగాలి. ఈ రాజు యేసే, ఆయన నీతిపరుడుగా ఉన్నాడు, రక్షణ గలవాడుగా ఉన్నాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడంటే దీనుడుగా వస్తూ ఉన్నాడు. ఆయన దీనుడైపోయి ఆయన మరి భారవాహంగా పిలువబడుతున్నటువంటి గాడిద మీద ఎక్కి ఆయన యెరూషలేములో అడుగుపెట్టాడు. ఎందుకు వస్తూ ఉన్నాడంటే ఆయన ప్రజలందరి పాపముల నిమిత్తము బలి అవ్వడానికి వస్తున్నట్టు, ఆయన బలియాగము కొరకు ఆయన వస్తూ ఉన్నాడు. యూదుల రాజువు నీవేనా అని అడిగితే నీవన్నట్టే అన్నాడు పిలాతు. దేవుని మహిమ కలుగునుగా. పిలాతు అడుగుతున్నాడు, యూదుల రాజువు నీవేనా అని అడిగితే అప్పుడు పిలాతు అంటున్నాడు, ప్రభువు నీవన్నట్టే. ఆయన పుట్టినప్పుడే జ్ఞానులు గుర్తించారు ఆయన రాజుగా. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని ఏ రోజునే అడిగారు డైరెక్ట్గా వీళ్ళు ఆ యొక్క జ్ఞానులు. ఆయన రాజుగా గుర్తించారు కాబట్టి బంగారము, సామరాని, బోలము మరి కానుకలుగా ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. బంగారం ఇచ్చారంటే రాజు దగ్గరికి వెళుతున్నప్పుడు మరి బంగారమే తీసుకువెళ్తారు, విలువైనటువంటి లోహముగా పిలువబడుతుంది కాబట్టి. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే చిన్నగా ఉన్నప్పుడే రాజుగా గుర్తించారు, దేవుడుగా గుర్తించారు. అలాగే ఇక్కడ ప్రజలు కూడా అంటున్నారు కదా, యూదుల రాజా జయము, హోసన్నా జయము అని జయధ్వనులు చేస్తూ ఖర్జూరం మట్లు చేత పట్టుకుని వెళుతూ ఉన్నారు. గమనించాలి, రాజు గాడిద మీద రావడం ఏంటి? గుర్రం మీద రావాలి కదా రాజు అనుకుంటారు. రాజు గుర్రం మీద వస్తూ ఉన్నాడంటే యుద్ధము చేయడానికి వస్తున్నట్టుగా సంకేతం అది. రాజు గనక గాడిద మీద వస్తూ ఉన్నాడంటే శాంతిని ప్రకటించడానికి వస్తున్నట్టుగా, సమాధానపరచడానికి వస్తున్నట్టుగా మరి వాళ్ళ యొక్క యూదుల యొక్క మరి లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. దేవుని మహిమ కలుగునుగాక. వాళ్ళ పద్ధతి, వాళ్ళ ఆచారము ఏమిటంటే గనక మరి గాడిద మీద వస్తే శాంతితో వస్తున్నట్టుగా, సమాధానం ఇవ్వడానికి వస్తూ ఉన్నట్టుగా తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎలా వస్తున్నాడంటే ఈ రాజు శాంతికి నిలయముగా ఉన్నాడు, ఈయన సమాధానం కర్తగా ఉన్నాడు, ఈయన శాంతింపజేయడానికి వస్తూ ఉన్నాడు ఆయన. కాబట్టి గాడిద మీద వస్తూ ఉన్నాడు. ఏమంటే మన చరిత్రలో గమనిస్తే కనుక ఇలాగే ఒకరి జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. ఎవరు అంటే కనుక సొలొమోను రాజు అయినప్పుడు మరి ఆయన కూడా గాడిద మీద వచ్చినట్టుగా, కంచర గాడిద మీద ఆయన వచ్చినట్టుగా కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ సందర్భం కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి సందర్భము. సొలొమోను గారు రాజు అయినటువంటి ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి విషయాలు మొదటి రాజుల గ్రంథం మొదటి అధ్యాయములో ఈ విషయాలు రాయబడ్డాయి. మొదటి రాజుల గ్రంథం మొదటి అధ్యాయం 33వ వచనం చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా ఆలకించండి. అంతటా రాజు, మీరు మీ ఏలినవాడైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచెర గాడిద మీద ఎక్కించి గిహోనునకు తీసుకొని పోయి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇశ్రాయేలీయుల మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తరువాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవి అగునుగా కని ప్రకటన చేయవలెను. దావీదు గారు చెప్తూ ఉన్నారు, నా కుమారుడైనటువంటి సొలొమోను తీసుకువెళ్ళి రాజుగా ప్రకటన చేయండి, పట్టాభిషేకం చేయండి. దేని మీద తీసుకెళ్ళమన్నాడు? గాడిద మీద తీసుకెళ్ళమంటూ ఉన్నాడు. అంటే మరి సొలొమోను అనగా సమాధానం అని అర్థం. ఆయన సొలొమోను అనగా షాలేము రాజు, సమాధానంకు రాజు కనబడుతూ ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇక్కడ మరి దావీదు కుమారుడుగా పిలువబడుతూ ఉన్నాడు కదా, ఆయన కూడా దేని మీద వస్తున్నాడంటే గాడిద మీద వస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత ఇది. ఇప్పుడు ఈరోజు మనం ప్రత్యేకించి ఆలోచన చేయవలసిన అంశం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కినటువంటి ఆ గాడిద, దాని పరిస్థితి ఏమిటో మనం గమనించాలండి. ఈ పండగలో ప్రత్యేకమైనటువంటి జంతువుగా, ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని పొందుకున్నటువంటిది ఏది అంటే కనుక గాడిదే. మటలాదివారం రోజున మనము ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి, మన రాజు ఆ గాడిద మీద ఎక్కి వస్తూ ఉంటున్నాడు. నిజముగా ఈ రాజు ఎక్కిన వెంటనే ఆ గాడిద స్థాయి మారిపోయింది, దాని స్థితి మారిపోయింది, దాని పరిస్థితి మారిపోయింది. నిజముగా ఆ గాడిద మనమైతే ఎంత బాగుంటుంది అనిపించింది నాకు. నిజముగా అంటున్నాను కదా, ఆ గాడిద నేనైతే చాలా సంతోషం నాకు. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని మోసే భాగ్యాన్ని అది పొందుకుందండి. యేసుక్రీస్తు ప్రభువారి పరిచర్యలో నిజంగా ఆ రోజు జయధ్వనుల మధ్యలో ఆ గాడిద మురిసిపోతా వెళ్ళిపోయిందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ గాడిదలో ఉన్న ప్రత్యేకత మనం ఈ రోజున చూడవలసిన వారమై ఉన్నాం.
ఈ మటలాదివారం సందర్భముగా. ఇక్కడ లూకాసు వార్త 19వ అధ్యాయము 29 నుంచి మనం గమనించినట్లయితే కనుక మరి ఇక్కడ ఈ గాడిదను తీసుకురమ్మని ఎవరిని పంపిస్తున్నాడంటే యేసుప్రభు శిష్యులను పంపిస్తున్నాడు. 2 శిష్యులను ప్రత్యేకించి ఆ గాడిదను కనుగొనమని పంపిస్తూ ఉన్నాడు. అంటే ఈ గాడిద ద్వారా మనం గమనించవలసిన మాట ఏమిటంటే ఇది కనుగొనబడినటువంటి గాడిదగా కనబడుతూ ఉంది. అంటే దీనికోసం ప్రత్యేకించి 2 శిష్యులు వెతుక్కుంటూ వెళుతున్నారు. అంటే దానికోసం విచారం చేస్తున్నారు. ఎక్కడ అని చెప్పి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రభు అన్నారు కదా పలానా ఇల్లు అని చెప్పలా, మీరు వెళ్తూ ఉంటే ఆ ఇంటి బయట వీధిలో కట్టబడినటువంటి గాడిద అని చెప్పారు. అక్కడికి వెళ్ళాలన్నారు. అంటే ఆ గాడిద కోసం వీళ్ళు ఏం చేస్తున్నారంటే కనుగొంటూ వెళుతున్నారు, కనిపెడుతున్నారు, అంటే విచారం చేస్తున్నారు, ఎక్కడ అంటూ వెతుక్కుంటూ వెళుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఇప్పుడు ఈ గాడిదలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే కనుగొనబడినటువంటి గాడిద అని ఇది పిలువబడుతుంది. దేవుని మహిమ కలుగును గాక. అంటే ఎవరి కోసం కనుగొనబడుతుంది? ఇది ఎవరికి కావాలంటే యేసుప్రభుకి కావాలి. ఇది మన యేసయ్యకి కావాలి ఈ గాడిద. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మనం గమనించినట్లయితే కనుక ఇది వెతకబడినటువంటి గాడిదగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే కనుగొనబడినటువంటి గాడిదగా ఈ గాడిద కనబడుతుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మరి నశించిపోతున్నటువంటి వారిని వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఒకవేళ ఆ గాడిదే మనమైతే కనుక ఈ గాడిదని ఏ విధంగా అయితే కనుగొన్నారో వీళ్ళు వెళ్ళి అలాగే మనల్ని కూడా ఆయన కనుగొనడానికే ఈ లోకానికి వచ్చాడు. అంటే నశించిపోతున్నటువంటి వారిని వెదకి రక్షించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇక రెండవదిగా మనం గమనిస్తే కనుక ఈ గాడిద ఎలాగుందంటే దీని పరిస్థితి ఎలాగుందంటే కట్టబడినటువంటి గాడిదగా ఉంది. వీధిలో కట్టబడినటువంటి గాడిద ఈ గాడిద. దేనితో కట్టబడింది అంటే కనుక త్రాడుతో కట్టేశారు. ఎక్కడికి వెళ్ళడానికి లేదు, అక్కడే ఉంది. వీధిలోనే ఆరు బయటే ఉంది. అది గృహానికి బయట ఉండిపోయింది. కట్టబడినటువంటి గాడిదగా కనబడుతూ ఉంది. ఇప్పుడు ఆ కట్టబడినటువంటి గాడిద ఒకవేళ మనమే అయితే, కనుగొనబడినటువంటి గాడిదగా మనం పిలువబడ్డాం. రెండవది కట్టబడినటువంటి గాడిద మనమే అయితే కనుక మరి మనము ఏ కట్టలతో కట్టబడ్డాము అని పరిశీలన చేస్తే పాపం అనేటటువంటి కట్టుతో మనం బంధించబడ్డాము, శాపం అనేటువంటి కట్టుతో మనం కట్టబడ్డాము. అలాగే మనం గమనించినట్టయితే కనుక లోకం అనేటువంటి కట్టుతో మనం కట్టబడ్డాము, మతం అనేటటువంటి కట్టుతో మనం కట్టబడ్డాము, కులం అనేటువంటి కట్టుతో మనం కట్టబడ్డాము, ఆచార వ్యవహారాలు అనేటువంటి కట్టుతో మనం కట్టబడ్డాము. అలాగే బంధువులు బంధత్వాలతో మనము కట్టబడిపోయే మాత్రమే కాదండి, మరి లోక ఆశలతో కూడా కట్టబడినటువంటి వారు ఉన్నారు. ఐహిక విచారాలతో కట్టబడినటువంటి వారు ఉన్నారు. చింతతో కట్టబడినటువంటి వారు ఉన్నారు. రేపు ఏం జరుగుతుందా, రేపు ఏంటి అనే ఆలోచనతో కట్టబడినటువంటి వారు ఉన్నారు. వీటి నుంచి మనకు విడుదల కావాలి. ఈ గాడిద కట్టబడినటువంటి గాడిద మరి విప్పడానికి ఎవరు వచ్చారంటే శిష్యులు విప్పారు. వెళ్ళి వాళ్ళే బయలుదేరారు, వాళ్ళే కనుగొన్నారు, వాళ్ళే విప్పారు. ఈరోజు మరి మనం కూడా కట్టబడి ఉన్నాం కదా. మరి వాక్యం ఏంటంటే మీరు కట్టబడలేదా? కొంతమంది సెల్ ఫోన్లు కట్టబడి ఉన్నారు, కొంతమంది లోకంలో ఉన్నటువంటి పాపమునకు కట్టబడి ఉన్నారు, కొంతమంది టెన్షన్లతో కట్టబడి ఉన్నారు, కొంతమంది డబ్బుకు కట్టబడి ఉన్నారు. ఇలా బానిసలుగా ఉన్నటువంటి వారు ఉన్నారు. కట్టబడినటువంటి గాడిదగా ఇది కనబడుతూ ఉంది. రెండవది మనం కూడా అదే స్థితిలో ఉన్నాం. ఇక మూడవదిగా కట్లు విప్పబడినటువంటి గాడిదగా, అనగా విప్పబడినటువంటి గాడిదగా అది కనపడుతుంది. అలా మనం కూడా విప్పబడినటువంటి గాడిదగా మారాలి. అంటే అన్నిటిలోంచి కూడా మనము విప్పబడాలి. అలా విప్పబడితేనే ప్రభువుకి కావలసినటువంటి వారుగా మనం పిలువబడతాం. అలా విప్పుతున్నప్పుడు అడుగుతారంట వాళ్ళు, ఆ యజమానులు అడుగుతారు, ఎందుకు విప్పుతున్నారని అడిగితే అప్పుడు శిష్యులు చెప్తున్నారు కదా, ఇది ప్రభువుకి కావాలి. అలాగే మనం కూడా మరి మనకున్నటువంటి కట్లు విప్పుతూ ఉంటే కనుక మనం ఎవరికి అవసరమవుతామంటే కనుక, ఎవరికి కావాలి అంటే కనుక ఆ ప్రభువుకి మనం కావాలి, యేసయ్యకి మనం కావాల్సిన వారమై ఉన్నాము. అంత మాత్రమే కాదు, ఐదవదిగా మనం గమనిస్తే కనుక ఈ గాడిద కట్లు విప్పిన తర్వాత ప్రభువు దగ్గరికి వచ్చిందండి. ఆ తర్వాత దీన్ని అలంకరించారు, తర్వాత ఆయన ఎక్కారు. ఆయన ఎక్కిన తర్వాత దాని స్థితి మారిపోయింది. ఎంత వైభవం అందుకుంది. అనగా మనం కూడా ప్రభువును మోసేవారంగా ఉండాలి. ఆయన సువార్తలో మనం అందరం కూడా వాక్యాన్ని చేతబట్టుకుని సువార్తలో మనం అందరం కూడా బలంగా ముందుకు సాగిపోయే వారంగా ఉండాలి. అట్టి కృపలో మనం అందరం కూడా ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే కనుక మనం అందరం కూడా సువార్తను అనగా యేసును మోయడము అంటే కనుక ఆయన సువార్తను మన మీద వేసుకుని మనం ముందుకు సాగడమే. అవును, గాడిదకు బదులుగా గొర్రెపిల్ల
బలి అయినట్టుగా కూడా నిర్గమాకాండం 13:13 మనం చూస్తూ ఉన్నాం. మనకు విడుదల జరగాలి అంటే కనుక మనం గాడిదలుగా మనం పోలిక చూసుకుంటే ఆయన గొర్రెపిల్లగా వచ్చాడు. గాడిదకు విడుదల జరగాలంటే గొర్రెపిల్ల బలి అవ్వాలి. అదే జరిగింది. కాబట్టి మనము ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే కనుక యేసుక్రీస్తు ప్రభువు వారిలో మరి గాడిదల వల్ల మనం పని చేయాలి. ఏం తక్కువేం కాదండి. ఈరోజు గాడిదకు చాలా విలువ ఉంది, దాని పాలుకు చాలా విలువ ఉంది, దాని యొక్క చమురుకు చాలా విలువ ఉంది. ఒకప్పుడు గాడిద గురించి చాలా నీచంగా చెప్తూ ఉండేవారు. గాడిద పాలు గురించి మాట్లాడుతూ ఉంటారు. పోలికను మనం పెద్దలైనటువంటి వారు చెప్తూ ఉంటారు. గంగిగోవు పాలు గరిటెడైనా చాలు, గాడిద పాలు మరి కొండ నిండా ఉన్నా కానీ దండగే అని చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు అది రివర్స్ అయిపోయింది. గాడిద పాలు గరిటెడున్నా చాలంట, గంగిగోవు పాలు కొండ నిండా ఉన్న దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే మరి మనం చూస్తూ ఉన్నాం సమాజంలో గాడిదల పాలు చాలా విలువైపోయినాయి. చిన్న మూతలో పాలు తీసుకుంటే దాదాపుగా 100 రూపాయలు తీసుకుంటూ ఉన్నాం. అంత విలువ. అంటే గాడిద దేవుడు అంత ఆధిక్యత ఇచ్చాడు. మీరు మహిమ కలుగును గాక. కాబట్టి మరి మనం తరచూ కూడా తిట్లలో కూడా మనం గాడిదను ఎక్కువ వాడుతూ ఉంటాం. కాబట్టి గమనించాలి, మనం ప్రభు పనిలో మరి గాడిదలుగా మారాల్సిందే. మనం ఆయన మోసేవారంగా ఉండాలి. సువార్త భారంలో మనం కూడా పాలిభాగస్ లేదని దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. మహోన్నతుని వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఈరోజు మరి మట్లాదివారం ద్వారా రావాల్సినటువంటి దీవెనలు బిడ్డలు సమృద్ధిగా దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందనమన్నా తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరి ఒక పర్యాయము ప్రభు పేర వందనమన్నా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దీన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.